రాయచోటికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు తెలియజేయటకు మేము ఈ నిరాహార దీక్షలను ప్రారంభించాము. కూటమి ప్రభుత్వంలో జిల్లాగా ఉన్నటువంటి రాయచోటి అన్నమయ్య జిల్లా కొనసాగుతున్నటువంటి తరుణంలో తిరిగి మండలానిగా చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. గతంలో గువ్వల చెరువుకి సైనిక్ స్కూలు మంజూరైతే దాన్ని చిత్తూరు జిల్లాకు మరి గద్దల్లాగా తన్నుకెళ్ళిపోయారు. మరి మా కాంగ్రెస్ పీరియడ్లో రైల్వే లైన్ శాంక్షన్ అయితే దాన్ని నక్కలిడ్చుకున్నట్లు పోయి పులివెందుల బార్డర్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడేమో వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లాగా ప్రకటించి 3 సంవత్సరాలు కూడా కాకముందే కేవలం 3 రోజుల్లో ఇచ్చినటువంటి జిల్లా కేంద్రాన్ని మరి ఇంకొక ప్రాంతానికి కాకుల్లాగా తీసుకెళ్ళిపోయారు. రాయచోటి ప్రజల మీద, రాయచోటి ప్రాంతం మీద ఎందుకు ఈ విధమైనటువంటి వివక్షను చూపుతున్నారని చెప్పి మేము కేంద్రాన్ని, అలాగనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. రాయచోటి ప్రజలు అభివృద్ధి చెందేటువంటి ఈ తరుణంలో మరి చుట్టుపక్కలటువంటి ఎన్నో మండలాలు రాయచోటి మీద ఆధారపడ్డాయి. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది ఒక మరి అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్గా ఎంతో ప్రసిద్ధి చెందింది. నేటికి కూడా మరి రాయచోటి ప్రాంతంలో మరి ఎప్పుడో కట్టినటువంటి కట్టడాలు కూడా మీకు దర్శనమిస్తున్నాయి. కేంద్ర పరిపాలనగా సజావుగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ రీతిగా చేయడం ఇది తీరనటువంటి ఆవేదనగా మేము దీన్ని అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి రాయచోటిని మరి కేవలం 3 రోజుల ముచ్చటలాగా మార్చి ఎటువంటి మరి ఇన్ని బిల్డింగులు కట్టారు, ఇన్ని ఆఫీసులు వచ్చాయి, వీటన్నిటినీ కూడా హుటాహుటిన తరలించడం ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎవరికి చెప్పాలనో తెలియడం లేదు, ఏ ప్రభుత్వానికి మొరపెట్టాలనో తెలియట్లేదు. మరి ప్రజలు ఎలా చేయాలనో కూడా మరి భవిష్యత్ తరాల యొక్క విద్య అయితేనేమి, మరి ఉపాధి అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి ఇవన్నీ కూడా వెంటనే కుంటుపడేటువంటి స్థితిలోనికి వచ్చేస్తాయి. అందుకని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలనో తెలియక మరి మిత్రులు, మరి ఇక్కడ ఉన్నటువంటి రాయచోటి ప్రాంత వాస్తవులు, అలాగనే మరి కొన్ని ప్రాంతీయ మరి జాతీయ పార్టీలు, మళ్ళీ అలాగనే రాయచోటిలో స్థానికంగా ఉన్నటువంటి మరి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిసి ముందుగా వచ్చి ఈ యొక్క సామూహిక మరి నిరాహార దీక్షలను మేము ఇక్కడ ప్రారంభించాం. మరి ఈ మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలని, మరి మీరు కూడా పునరాలోచించుకోవాలని, రాయచోటి గతంలో ఏ రీతిగా అయితే మరి మంచి పేరు తెచ్చుకొని ఉందో ఆ పేరును కూడా దృష్టిలో పెట్టుకుని తిరిగి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాలతో కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాయచోటి ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి మీకు కనబడదు. వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో కుంటుపడింది. మరి చుట్టుపక్కల మరి ఎటువంటి వనరులు కూడా సమకూరలేవు, మరి ఇండస్ట్రీలు లేవు, మరి పిల్లలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా మరి బయటకు వెళ్ళి పనిచేసేటువంటి స్థితిలో ఉన్నాయి. ఎంతోమంది వ్యాపారాలు కూడా సరిగా లేక ఎంతో కాయ కష్టం చేసుకునేటువంటి బ్రతుకులన్నీ కూడా రోడ్డు మీద పడి ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఈ రీతిగా చేయడం ఇది తీరని ఆవేదనకు గురి చేస్తుంది. కాబట్టి మా ఈ ఆవేదనను తెలియజేసేటకు మరి ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించేంత వరకు మా ఈ దీక్ష ఆగదని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి, రాయచోటిని ప్రత్యేక జిల్లాగా, రాయచోటిని ప్రత్యేక జిల్లాగా. థ్యాంక్ యూ.